ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 7. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 35 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. వ్యాఖ్యానాంశం ప్రభు నామము యొద్దకు సమకూర్చబడుట. వ్యాఖ్యానాంశం ప్రభు నామము యొద్దకు సమకూర్చబడుట. వ్యాఖ్యానం: సహోదరుల మధ్య వివాదాలను ఎలా పరిష్కరించాలో ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలలో వివరిస్తూ ఉన్నాడు. క్షమించుటను గురించి ఆయన అందించిన బోధతో ఈ అంశాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఈ సందర్భంలో మనం చదివితే ఈ సంగతులు మనకి బాగా అర్థమవుతాయి. అంతేగాక సంఘమును గూర్చి ఆయన ప్రారంభించిన సంభాషణను ఒక వచనం ద్వారా తిరిగి కొనసాగించే అవకాశం కలిగింది. ఈ వచనములో ఆయన ఈ అంశమును లేక అత్యంత ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని తెలియజేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినట్లు, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని ఆయన చెప్పాను. ప్రభు అయిన యేసు నామము యొద్దకు సమకూర్చబడిన విశ్వాసుల సమూహము ఎంత బలహీనమైనదైనా వారి మధ్యన ఉండే ఆయన సన్నిధి నుండి వీరి అవసరాలకు తగిన సహాయము లభిస్తుంది. ఆశీర్వాదాలకు కారకుడైన ఆయన కొరకు కనిపెట్టువారి మధ్యలో ఆయన ఉన్నప్పుడు ఆశీర్వాదము కలగకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానము ప్రత్యేకించి సంఘమునకు ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి అడుగుచున్నవన్నీ జరిగినవని విశ్వాసముతో ప్రార్థించు వారికి అనుగ్రహింపబడిన అధికారమునకు సంబంధించినది. అనగా బంధించుటకు మరియు విప్పుటకు అను అంశమునకు సంబంధించింది. అయితే ఎంతోమంది క్రైస్తవులు ప్రార్థనా కూడికల ప్రాముఖ్యతను మరచిపోవుట ఎంతో విచారం. 10,000 తలాంతులు లేక లెక్కించలేనంత మొత్తము అచ్చియున్న వారి గూర్చిన ఉపమానము క్రీస్తునందు దేవుడు క్షమించిన మన అత్యధిక పాప రుణభారమును జ్ఞాపకం చేస్తుంది. ఈ సందర్భంలో ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. దీనితో పోలిస్తే చిన్న చిన్న కీడుల వలన మనం అనుభవించే శ్రమ ఏపాటిది? మనం పొందిన దైవిక క్షమాపణ ఇతరులకు కనికరాన్ని చూపవలసిన బాధ్యతను మనలో కలుగజేస్తుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.